ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఏబీపీ సంబంధించినటువంటి విద్యార్థులు ప్రభుత్వంపైన తిరగబడ్డారు. గురుకుల పాఠశాలలో వరుస ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం మొత్తం నిద్రపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 52 మంది విద్యార్థులు అకాల మరణం చెందారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వివిధ కారణాలతో చనిపోయారు. కానీ ప్రభుత్వంలో మాత్రం చెందలేదు. ఎక్కడికక్కడ గురుకుల పాఠశాలలు కొనరిల్లిపోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల చేరాలంటే విద్యార్థి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. గురుకులాల వ్యవస్థను మళ్ళీ పునర్వ్యవస్థీకరించి గురుకులాల వ్యవస్థను చక్కదిద్దాలని కూడా ఏబీపీ సంబంధించిన విద్యార్థులు డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి విక్రయిస్తున్నటువంటి 8 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు కోదాడ పోలీసులు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్, పూణే, అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేసేందుకు వీరు ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ఈ 8 మంది పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు కన్నుల పండుగ ఘనంగా జరిగాయి. కలెక్టర్ తేజస్ నందలాలు ఘనంగా నివాళులర్పించారు సావిత్రిబాయి పూలేకు. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలికినటువంటి సావిత్రిబాయి పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కూడా ఆయన సందర్భంగా తెలపడం జరిగింది. సమాజంలో మార్పు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పుకు సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాటాలతోనే మొదలైందని కూడా ఆయన సందర్భంగా గుర్తు చేసుకున్నారు.